ఒరే రవి, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఒక ఉద్యోగం పోయిందని ఉసూరుమని కూర్చోలేం కదా నాన్న. మరో ఉద్యోగానికి ప్రయత్నించాలి. అందుకే ఈ అప్లికేషన్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను. పోతే పోన్లేరా, నువ్వు ఆ ఉద్యోగం గురించి ఆలోచించడం మాని. లోకమేమీ గొడ్డుపోలేదు. నీ కోసం ఏదో ఒక ఉద్యోగం రాసిపెట్టే ఉంటుంది. ఎవరో ఒక మహానుభావుడు నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు. హలో రవి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సోని. ఏం లేదు, నీ వరకు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, బాగానే ఉంది. కానీ నీ వల్ల కంపెనీకి నష్టం వచ్చేలా ఉంది. ఏమైంది సోని గారు? ఎనీ ప్రాబ్లం? నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ మా బాస్ నీకేదో అన్యాయం చేశారన్నట్టు మా ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు. నువ్వే చెప్పు, నీకేమైనా మేడం అన్యాయం చేశారా? జరిగిందేంటో వివరంగా చెప్పారు. నీ ఈమెయిల్ ద్వారానే ఫ్యాక్టరీ విషయాలు బయటికి వెళ్ళాయని నీకు తెలుసు. అందుకే అనుమానిస్తున్నారు అనుకుంటూ రిజైన్ చేసేశావు. ఇందులో మేడం కానీ కంపెనీ కానీ చేసిన తప్పేముంది చెప్పు? మరి అదే విషయం అక్కడ ఎంప్లాయీస్కి చెప్పలేకపోయారా? చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళల్లో వాళ్లే ఏవేవో అనుకొని స్ట్రైక్ అని డెసిషన్ తీసేసుకున్నారు. సరే, ఇప్పుడు నాకెందుకు కాల్ చేశారు? నీ వల్లే ఇక్కడ కంపెనీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తీర్చాల్సిన బాధ్యత కూడా నీదే కదా. నేనా? నువ్వే ఇక్కడికి వచ్చి ఎంప్లాయీస్ అందరికీ మేనేజ్మెంట్ తప్పేమీ లేదు, నాకు నేనుగా రిజైన్ చేసి వెళ్ళిపోయాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే స్ట్రైక్ ఆగిపోతుంది. లేకపోతే నీకు అన్నం పెట్టాలని చూసిన చెయ్యినే నువ్వు నరికినట్టు అవుతుంది. సరే, కంగారు పడకండి. నేను వచ్చి చూసుకుంటాను. జరిగిందేంటో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వల్ల మేనేజ్మెంట్కి మాత్రం ఎలాంటి నష్టం రానివ్వను. పక్కా వస్తావు కదా? మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎలాగూ వద్దాం అనుకున్నాను. అలాగే వచ్చక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్తో మాట్లాడతాను. ఉంటాను. అమ్మయ్యా, ఈ ప్రాబ్లంని ఏదో విధంగా సాల్వ్ చేసేసి మేడం దగ్గర మార్కులు కొట్టేయాలి. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎందుకు నాన్న? వాళ్ళు నిన్ను అవమానించినా అనుమానించినా అవేమీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి నష్టం రాకూడదని అనుకుంటున్నావు. వాళ్ళ కోసం కంపెనీ వర్కర్స్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నావు. మనకు చెడు చేసిన వాళ్ళకి చెడు చేయాలి అనే కాన్సెప్ట్ మనసులో పెట్టుకోకుండా మేలే చేయాలనుకుంటున్నావు చూడు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. హారిక, హారిక ప్లీజ్, ఇంకా ఎంతసేపు? ఏమైంది? ఒక హాయ్ లేదు, ఒక హలో లేదు, నీ మొహంలో నవ్వు లేదు, కనీసం ప్రేమగా ఒక మాట కూడా లేదు. భార్యతో మాట్లాడడానికి నీ దగ్గర టైం లేదు, అది నీకు అర్థం కాదా? హారిక ప్లీజ్, నిన్న మనం కలిసినప్పుడు నేనున్న పరిస్థితి వేరు. మర్డర్ కేస్, స్టేషన్ నుంచి కాల్. అరే, ఆ టైంలో నీతో ఎలా మాట్లాడగలను చెప్పు? నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా పర్సనల్ గా తీసుకుంటే ఎలా? సరే, ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడెందుకు రమ్మన్నావో చెప్పు. నువ్వు ఇంటికి రావాలి. వాట్? అవును, నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు పొరపాటుగా అంటున్నావా? నేను పొరపాటుగా వింటున్నానా? అదేంటి అలా అంటున్నావు? నేనన్నది నువ్వు విన్నది కరెక్టే. ఆ ఇంటి గడపలో నేను అడుగు పెట్టాలి అంటే నన్ను రమ్మని పిలవాల్సింది మీ నాన్నగారు కాదు, మీ అమ్మగారు. హారిక ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కిరణ్కి ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయిందని ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేశారు. అన్నయ్య, నేను, కిరణ్ భార్యలతో పాటు పీటల మీద కూర్చుని వ్రతం చేయాలని నాన్న ఆశపడుతున్నారు. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. మావయ్య గారు ఆశపడ్డంలో అర్థం ఉంది.
మీరు అడగడంలోనూ అర్థం ఉంది. కానీ అత్తయ్య గారికి అర్థమయ్యేలా మీరు చెప్పలేకపోతున్నారు. అది మీకు అర్థం కావడం లేదు. హారిక, ఎంతసేపు అమ్మ అన్న మాట గురించి, అమ్మ గీసిన గీత గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఇంట్లో మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచించవు? మీ అమ్మగారు మీ ఇంట్లో అందరి మాటలు విన్న రోజు, అందరి గురించి ఆలోచించిన రోజు నేను ఆలోచిస్తాను. నాన్న ఇంత అభిమానంగా నిన్ను రమ్మని చెప్పినందుకు నువ్విచ్చే సమాధానం ఇదేనా? బాగుంది తరుణ్, చాలా బాగుంది. మీరేమో రమ్మంటారు, మీ అమ్మగారేమో ఎందుకొచ్చావని నన్ను నిలదీస్తారు, అందరి ముందు నిందలు వేస్తారు. అప్పుడేమో మీరెవ్వరూ మాట్లాడరు. ఇంతేగా జరిగేది. జరిగేదేంటో తెలిసి కూడా నేనెందుకు రావాలి? చూడు, నేను కాని నాన్న కాని నిన్ను చాలా అభిమానిస్తున్నాం. నువ్వు మన ఇంటికి తిరిగి రావాలని ఎంతో ఆశపడుతున్నావు. అదంతా తెలిసి కూడా నువ్విలా మాట్లాడడంలో అర్థం లేదు. మీరందరూ నా రాక గురించి ఎదురు చూస్తే సరిపోదు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ అమ్మగారు అనుమతించాలి. అది జరగనప్పుడు నేను మాత్రం ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఎలా జరుగుతుందనుకుంటున్నారు? హారిక, అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు. ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. నువ్వు ఇంటికొచ్చినా నీకెలాంటి ఇబ్బంది ఉండదు. అత్తయ్య గారు తిరిగొచ్చాక ఈ విషయం గురించి తెలియదంటావా? అప్పుడు మాత్రం నన్ను అడగకుండా ఉంటారా? అప్పుడు కూడా నన్నే ఒక నేరం చేసిన దానిలో పరిగణిస్తారు. కానీ మీ ఫోర్స్ వల్ల నేను అక్కడికి వచ్చానని అనుకోరు. ఆవిడ అడిగే ప్రశ్నలకి మీరు కూడా సమాధానం చెప్పరు. ఆవిడ ముందు నేను ఒక దోషిలా నిలబడే కన్నా నేను ఆ గడపలో అడుగు పెట్టకుండా ఉండడం మంచిది. సారీ తరుణ్, ఇది నీకొక్కడికి కాదు, మావయ్య గారికి కూడా. మావయ్య గారిని క్షమించమని అడిగానని చెప్పు. బాయ్. ఇదేంటి, అన్నయ్యకి కాల్ చేస్తుంటే కలవడం లేదు, నాన్నకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏమై ఉంటుంది?